ఏంటివి తమ్మి ఇవి సిమెంటలు కూడా ఉన్నాయా ముహూర్తాన్ని కనిపించిందా కనిపించాలి అన్న అరే మావాడు మళ్ళా ఎర్ర తువాలేసిండు పువ్వులు కూడా పట్టుకున్నాడు ఇక ఏమో ఎంక్వైరీలు షురువు చేసిండు నారాయణ ముహూర్తాన్ని నీ ఆటో ఎక్కిందా అన్న ఒరే నారాయణ అన్నను రోడ్ల మీద ఆటోలలో ఎంకులాడుతున్నావు ఏంద్రా నువ్వు వేసి ఓటాలలో తిరుగుకుంటా బెంచ్ కాలర్లా తిరుగుతాడు అనుకుంటున్నావా ఆటోలలో తిరుగుతాడు లేకుంటే నడుచుకుంటానన్నా తిరుగుతాడు సరే గాని మరి ఇప్పుడు ముహూర్తాన్ని కలుసుడు ఎందుకు ఏడ దొరుకుతారా ఇప్పుడు నీకు ఆగక్క ఆటో వల్లనే దొరుకుతాడు అన్న ముహూర్తాన్ని ఎడదించొచ్చినాం తెలివరా భూమి కోసం బువ్వ కోసం పేద ప్రజల విముక్తి కోసం సినిమాలు తీసిండు అన్ననే అది మర్చినవా ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో పేదల పాలిటెన్నీయలో ఇది పెన్నిరి జెండెన్నీయలో ఒరే నాయన ఆపురా ఆపు నువ్వు నీ పాటలు అమ్మా సావిత్రి దండం తల్లి దండం అమ్మ మంచి ఉండాలమ్మా దండాలమ్మా నన్ను మూర్తాలను కలవని అమ్మా నీకు దండం పెడతా అమ్మా మంచి ఉండాలి తల్లి మీరు మేడం అమ్మా ఏమున్నారక్కో ఏం ముల్లెలు చదువుకొని ఏరుకోతురు మూర్తాన దగ్గర కోతురా మీరు కూడా ఏమో ఏరుకోతురు సతీ ఇప్పుడుకి దండం దాసినాలు ఎందుకో చెప్పురా నువ్వు అట్లా నాన్న కూర్చొని ఆర్తలు చదువుకుంటా కూర్చో ముసల్దాని అయిన దాకా నేను అన్నాను కలుస్తా నన్ను పెద్దోని చేస్తాడు నీకోటి తెలుసా సత్తి మూర్తన్ననే పేదోని లెక్క బతుకుతారా ఇక నిన్ను పెద్దోని ఎట్లా చేస్తారు చెప్పు మా మహాతల్లి నీకు దండం పెడతానమ్మా నా తిప్పలేందో నన్ను వడని నువ్వు చేయవు వేరే వాళ్ళని చేయని ఏంటమ్మా ఇది బికాస్ ఆఫ్ ఓన్లీ యూ సరిగా నీకు తిప్పాలని నీకెందుకు మూర్తన్న జాడను సినిమా సురేష్ అన్న అడిగి నేను చెప్తా గానీ నీ మతలబ్ ఏందో చెప్పు నాకు అసలు ఈ దేశంలో ఏనాడైతే పేదవాడు వీరో అయి సినిమా తీస్తాడో ఆనాడే ఇండస్ట్రీ బాగుపడుతుంది వస్తానమ్మా ఉంటాను ఏంది నువ్వు హీరో అయ్యే దినం వచ్చిందా ఎట్లరా నేను చెప్పింది ఏదన్నా నమ్ముతావా నువ్వు అన్ని అబద్ధాలేనా అంటావు మూర్తాన్న చెప్తాడు ఇని ఇంకా నువ్వు ఆ పేదవాడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనకు కూడా మీరు హీరో వేషాలు ఇవ్వండి వాళ్ళని ఎక్కువ చేయండి ఓహో మూర్తన్నకు అక్కినేని సార్ పెద్ద అవార్డు వచ్చింది అప్పుడు మీటింగ్ పెట్టిండ్రు ఆ మీటింగ్ లో మాట్లాడిండు అదేనా ఫేరోన్కే సినిమా అవకాశం ఇవ్వాలన్నాడు కదా నేను కూడా ఫేరోన్నే ఫస్ట్ నేనే పోతా నాకే వస్తుంది అవకాశం నువ్వు విన్నావు కరెక్టే కానీ నీకోటి అర్థమైందా పేదోడికి సినిమా అవకాశం లేదని రాదని చెప్పిండు తమ్మి పేదోనికి సినిమా అవకాశం లేదంటే ఇప్పుడు ఇస్తారనే కదా అక్క మూర్తానని కలుస్తా నాకు ఇవ్వమంటాను అడుగుతా నన్ను వీరోని చేయమంటా అది కాదురా బాబు అవకాశం ఇయ్యమని అడిగిండు గంతే ఇచ్చే మహాను బావులు వాళ్ళు మూర్తన్న ఉట్టి ఓరిండు గంతే మనం ఎప్పటికీ సాయ కప్పులు అందించుకుంటా దైవాళ్ళ లేక గన్మెన్ల లేకనే ఉండాలనా వీరోలు కావద్దా అన్ని ఇస్తాడు సినిమా ఛాన్స్ ఒరే సత్తిగా కోట్లున్న కొడుకులు హీరో అవుతారా నీతానే ఉన్నది ఏమో పెద్ద ఉరుకులాడుతున్నావు ఒక జత బట్టలు ఉంటే చాలంట నా తాన లొడాసాంగిలాగా 4 జతలు ఉన్నాయి మూర్తాన్న చెప్పిండు నేను వీరో అయితా అవిటిని చూసుకునే మురుస్తున్నావు నీకు చెప్తే అర్థమే కాదు హీరో కావాలంటే కమ్మగా తీయగా డైలాగులు చెప్పాలి నీకు అట్లా చెప్ప నీకు వస్తుందా అసలు ఆ బహార్ బాబులు ఎక్కడ ఉంటారు సాఫిట్రీ బాబులలో ఉంటారా చెప్పు సోదరి సాఫిట్రీ ఆ బ్రదర్స్ ఎక్కడ చెప్పండి అక్కయ్య గారు తప్పు మన వైపు ఉందా ఆల వైపు ఉందా నాకు ఎలాగైనా సినిమా వీరో అవకాశం ఇవ్వమని అడుగుతాను సాఫిట్ అక్కయ్య సత్తి మాజీ ప్రధానమంత్రి మనవాడు హీరో అయ్యిండు అందరు వచ్చి దీవించిండ్రు మన అయ్యవలేంది మన బతుకులేంది అది తెలుసుకోరా ముందు ఉన్న ఛాన్స్ కూడా వడగట్టి తట్టున్నావు కానీ నీతో ముచ్చట పెడితే ఓ నాగు మూర్తాన కనిపించిందా నీకు నారాయణ మూర్తాన ఇప్పుడే ఎల్వి ప్రసాద్ గారు దింపేసినా దించొచ్చినావా నన్ను కూడా దించిరావా ఇట్లా వెళ్ళా థ్యాంక్స్ అన్న సరే నువ్వు కలుతావు గాని అన్నకు అవార్డు వచ్చింది కదా సాల్వా కప్పి సన్మానం చేయాలి గాని నువ్వేంది ఏం లేకుండా ఉత్త చేతులతో నరుకుతున్నావు కళ్ళు కనిపిస్తలే ఉత్త చేతులతో పోతున్నాను చేతులలో పూలు ఉన్నది ఇక మెడలు తువ్వాలు ఉన్నది సార్కు శాల్వా కప్పితే ఉబ్బరిస్తారేమో తువ్వాలనే కప్పొస్తా ఎర్ర తువ్వాల ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పాటలుంటాయి చూడు నారాయణమూర్తి సార్ ఉన్నారా లోపటుండా సీక్రెట్ ఆయన చెప్పిండు ఉంటాడు ఇంట్లోనే అన్న నమస్తే మంచిగా అన్న పూలు పట్టుకున్నా అయ్యో దేవుడా ఇది నిజంగానే కలిసింది కదా నీకు అవార్డు వచ్చింది కదా అన్న చాలా శభాషన్నా నీకు శాలువాలు ఇష్టం ఉండదు కదా అన్న ఈ తువ్వాలనే ఈ సినిమాలలో నీ తువ్వాలనే ఇది మంచిగా ఉంటారన్న అన్న షారోళ్ళు హీరోలు కావాలన్నావు కదా నన్ను వీరం చేయవా అన్న చెప్తున్నా నువ్వు ఆల్రెడీ V6 లో 3 మార్క్ పెద్ద హీరోవే అంకురావు గారి డైరెక్షన్
వినాయక్ గారు ప్రొడ్యూసరు ఆ తీన్ మరి ఏమి దుమ్ము దులుపుతున్నావు నువ్వు ఆ పాపానే అట్లా కాదు. హీరో స్టార్ నువ్వు ఇప్పుడు సినిమా అంటే ఇట్లా టాకీస్లలో వేసే దాంట్లో అంటున్నా. నువ్వు ఆల్రెడీ స్టార్ కదా. ఈవి వినాయక్ తీయరా మనతో వివి నగ్గరా? అరే వివి నగ్గర కలుసుకో చాలా మంచిగా తీస్తాడా? నువ్వు స్టార్ కదా. ఏరేటోళ్ళు పెద్ద పూరి జగన్నాథం తీయరా? పూరి జగన్నాథ్ గారు అయితే సిక్కులు తీసేస్తాడు సినిమా. తీసేస్తా. గొప్ప రైటర్ గొప్ప దర్శకుడు. డాన్సులు నేర్చుకోవాలా? నీ నరకే ఒక డాన్స్. అట్లా కాదు, మళ్ళీ డైలాగులు అంటే కొట్టాలి కదా. నువ్వు ఏమన్నా కొట్టగలదు, ఏదన్నా కొట్టావు. తక్కువే. నువ్వు ఫైటింగ్ చేస్తావు, డాన్స్ చేస్తావు, మాట్లాడతావు, ఆటలాడతావు, పాట పాడతావు. ధూమ్ ధమాక కదా సత్తానా నువ్వు. మీ ఆశీర్వాదం ఉండాలి. నేను మళ్ళీ వస్తానా? నాకు అవార్డు వచ్చినప్పుడు నిన్నే కలుస్తా, మళ్ళీ అవార్డు వచ్చినప్పుడు నీకే కలుస్తా. సంతోషమే. నీకు అవార్డు రావాలని కోరుకుంటున్నా. మా అక్క చెప్పక్క శుభ కలెక్షన్లు చెప్పు సార్కు. మూడుతన్నా నీకు దండమే, మా వాడు వచ్చిండు జరా లొల్లేందో చూడు. అమ్మా నమస్తే తల్లి, బ్రహ్మాండం ఉందమ్మా మీ తీన్మార్ ప్రోగ్రామ్. మీరు పెద్ద హీరోయిన్, మా సత్తన్న పెద్ద హీరో. శభాష్ తల్లి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయేస్తా అన్న. ఫైలము పానం మంచిగా చూసుకో. ఇక మావని కడుపు నిండినట్టే. సతీ మూర్తన్న చెప్పిండు కదా, ఇక నువ్వు వచ్చాయి, ఇక నువ్వు వీర అయినట్టే. మంచిగా మాట్లాడిండు. అవునా అక్క, నేను వీర అయినట్టే కరాయిగా. వీర సత్యాడు వీర అయింది. ఇక డంటనకర డన్, డంటనకర డన్. అంతే కదా మరి. వాళ్ళ అయ్యలను హీరో లెక్క మన అయ్యలు చూసిండ్రు, వాళ్ళ కొడుకులను మనం హీరో లెక్క చూస్తున్నాం, వాళ్ళ మన్మలను కూడా హీరో లెక్కనే చూస్తున్నాం. ఇక మున్మన్మలను కూడా చూస్తామేమో. కానీ మూర్తన్ అన్నట్టు పేదోన్ని హీరోగా చూసే భాగ్యం ఎన్నడొస్తుందో కదా.